సీఎం చంద్రబాబు నిర్దేశించిన విజన్ 2047 సాధించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి వినుకొండ వచ్చిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకు ఘంటావారిపాలెం వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఘంటావారిపాలెం నుండి బయలుదేరిన భారీ బైక్ ర్యాలీ కొత్త పోట్లూరు, శావల్యాపురం, కనమర్లపూడి, విఠంరాజుపల్లి మీదుగా వినుకొండ పట్టణంలోని శివయ్య స్థూపం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి చీఫ్ విప్ జీవీ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జీవితో పాటు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కూడా ఉన్నారు. దయచేసి ఆ వెహికల్స్ దారి ఉన్నాయా? జోహార్ అన్న ఇండియా, జోహార్ అన్న ఇండియా, జోహార్. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డైనమిక్ పార్లమెంట్ సభ్యులు, నియోజకవర్గ ఆ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మాచర్ల నియోజకవర్గం రాక్షసుల పాలన నుండి మరి జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి సోదరులు ఆత్మీయ సోదరులు బ్రహ్మానందరెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలా. మాచర్ల పులిబిడ్డ, పల్నాడి పులిబిడ్డ మన బ్రహ్మానందరెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేయబోతున్నారు. అలాగే గత 20 సంవత్సరాల నుండి నరసరావుపేట గెలవలేదు. డాక్టర్ అరవింద్ బాబు గారు కష్టపడి మరి పార్టీని గెలిపించారు. ప్రజలందరూ కూడా అరవింద్ బాబు గారిని అభిమానంతో గెలిపించారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మాజీ శాసనసభ్యులు మక్కన గారికి, అలాగే 5 మండలాల నుండి వచ్చినటువంటి టౌన్ నుండి వచ్చినటువంటి నాయకులందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇది ఈ చీఫ్ విప్ అలాగే మంత్రి హోదా, కేబినెట్ మంత్రి హోదా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది నా ఒక్కడికి కాదు ఈ గుర్తింపు, మన వినుకొండ ప్రజలకి, పల్నాడు జిల్లా ప్రజలందరినీ గౌరవిస్తూ చంద్రబాబు నాయుడు గారి చీఫ్ విప్ ఇచ్చినందుకు వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.